అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. స్టార్ హీరోల సినిమాలంటే ఏళ్ల తరబడి చెక్కాల్సిందే అన్న రూల్ ను బ్రేక్ చేస్తున్నారు మన దర్శకులు. ఇన్నాళ్ళు చేసినట్టుగా ఒకే ప్రాజెక్ట్ మీద సంవత్సరాల పాటు వర్క్ చేయకుండా వీలైనంత త్వరగా ఫినిష్ చేసేలా ప్రిపేర్ అవుతున్నారు. అందుకోసం హీరోలతోనూ పరుగులు పెట్టిస్తున్నారు. అప్కమింగ్ లిస్ట్ లో ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలానే కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మూవీ చేస్తున్న అనిల్ రావిపూడి ఆ సినిమాను జెట్ స్పీడ్ తో ఫినిష్ చేస్తున్నారు. షూటింగ్ మొదలు కాకముందే రిలీజ్ డేట్ ను లాక్ చేసి తన మేకింగ్ స్టైల్ మీద తనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ప్రూవ్ చేశారు. అనుకున్నట్టుగానే డెడ్ లైన్ ను రీచ్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. మెగా నెలాఖరున చిరంజీవి సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేశారు అనిల్. ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తి చేశారు. మరో 2 నెలల్లో షూటింగ్ అంతా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వరకు స్టార్ట్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో చిరంజీవి అత్యంత వేగంగా ఫినిష్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయబోతుంది మెగా 157. అన్నయ్య స్పీడ్ ను మ్యాచ్ చేసేలా స్పీడ్ చూపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పొలిటికల్ బిజీ కారణంగా సినిమాలకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు పవర్ స్టార్. అందుకే వీలైనంత తక్కువ టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఫినిష్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. 3 నెలల్లోనే పవన్ సినిమాను ఫినిష్ చేయాలన్నది హరీష్ ప్లాన్. రవితేజతో సినిమా స్టార్ట్ చేసిన కిషోర్ తిరుమల కూడా ఇదే స్పీడ్ చూపిస్తున్నారు. చాలా కాలం తర్వాత మాస్ మహారాజ్ చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో RT-76 మీద మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాను కూడా 6 నెలల్లో ఫినిష్ చేసి రిలీజ్ కు రెడీ చేసేలా కష్టపడుతున్నారు కిషోర్ తిరుమల. మాస్ జాతర తర్వాత రవితేజను డిఫరెంట్ యాంగిల్లో చూపించబోతున్నారు. ఆగస్ట్ 14న సౌత్ వర్సెస్ నార్త్ బిగ్ క్లాష్ జరగనుంది. సౌత్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ ఎవర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న కూలీ, బాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ వార్ 2 సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఇంత క్రేజీ ప్రాజెక్ట్స్ ఒకే రోజు రిలీజ్ అవుతూ ఉండడంతో ఆ సినిమాల ప్రమోషన్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇంతకీ పబ్లిసిటీ విషయంలో ఎవరి స్ట్రాటజీ ఏంటి చూద్దాం ఈ స్టోరీలో. ఒకే రోజు బరిలో దిగుతున్న వార్ 2 కూలీ సినిమాల మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. కూలీ సినిమా ప్రమోషన్ ఎప్పుడో మొదలుపెట్టింది టీం. షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్లిమ్స్, టైటిల్ టీజర్, సాంగ్ ఇలా వరుసగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తూ వచ్చింది. రిలీజ్ టైం దగ్గర పడేసరికి యూటర్న్ తీసుకున్నారు కూలీ కెప్టెన్ లోకేష్ కనకరాజ్. ప్రమోషన్స్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతేకాదు అసలు ప్రమోషన్ చేసే ఉద్దేశమే లేదంటూ బాంబ్ పేల్చారు. ఫైనల్ గా అభిమానుల ఒత్తిడితో ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేస్తామన్నారు. కూలీతో పోటీకి రెడీ అవుతున్న వార్ 2 స్ట్రాటజీ మాత్రం మరోలా ఉంది. షూటింగ్ పూర్తయ్యే వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు వార్ 2 మేకర్స్. కనీసం ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేయకుండానే మెగా మల్టీ స్టారర్ ను పూర్తి చేశారు. అంతా పూర్తయి ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యే టైంకు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. వచ్చే వారం నుంచి సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వార్ 2 వైబ్ కనిపించేలా ప్లాన్ చేస్తుంది మూవీ టీం. సౌత్ లో ఎన్టీఆర్, నార్త్ లో రితిక్ రోషన్ సెంట్రిక్ గా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు అన్ని మేజర్ సిటీస్ లో భారీ ఈవెంట్స్ కు రెడీ అవుతున్నారు. మరి ఈ యూనిట్స్ లో ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో చూడాలి. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో ఈ వారం కూడా చిన్న సినిమాల జోరు కనిపిస్తోంది. తెలుగు, కన్నడలో తెరకెక్కిన బైలింగ్వల్ మూవీతో పాటు ఓ ఎక్స్పెరిమెంట్ సినిమా, మరో డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతున్నాయి. ప్రెజెంట్ థియేటర్లో ఉన్న సినిమాలో ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించే ప్రాజెక్ట్స్ పెద్దగా లేకపోవడంతో సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాయి ఈ మూవీస్. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న మూవీ జూనియర్. గాలి కిరీటి హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా టాలీవుడ్ తో పాటు శాండల్వుడ్ లో కూడా భారీగా రిలీజ్ అవుతోంది. 1000కి పైగా స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సక్సెస్ విషయంలో కూడా నమ్మకంగా ఉంది మూవీ టీం. రానా సపోర్ట్ తో రిలీజ్ కాబోతోంది మరో ఇంట్రెస్టింగ్ మూవీ కొత్తపల్లిలో ఒకప్పుడు. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో నటిగా, నిర్మాతగా పరిచయమైన పరుచూరి ప్రవీణ దర్శకురాలిగా మారి ఈ సినిమాని రూపొందించారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ టీం కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. తమిళ్లో ఘన విజయం సాధించిన DNA సినిమాని తెలుగులో మై బేబీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అథర్వ మురళి, నిమిషా సంజయన్ జంటగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని ఆశిస్తున్నారు మేకర్స్. పవన్ సినిమాల కోసం అభిమానులు మాత్రమే కాదు, హీరోయిన్లు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
పవన్ కు జోడీగా నటించిన సినిమాలు తమ ఫేట్ ను మార్చేస్తాయన్న ఆశలు పెట్టుకున్నారు. మరి ఇలా ఎదురుచూపుల్లో బిజీగా ఉన్న ఆ బ్యూటీస్ ఎవరు, వాళ్ళ ఫేట్ మార్చబోయే ఆ సినిమాలేంటి, ఈ స్టోరీలో చూద్దాం. చాలా రోజులుగా సినిమాల వాయిదా వార్తలతో అభిమానులను ఇబ్బంది పెట్టిన పవన్ ఇప్పుడు రూట్ మార్చారు. ఏకంగా 3 సినిమాలను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 24న హరిహర వీరమల్లుగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాల కోసం పవన్ అభిమానులే కాదు, ఆ సినిమాల హీరోయిన్లు కూడా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. చాలా ఏళ్లగా కెరియర్ లో బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న నిధి ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే ఎంత లేట్ అయినా ఓపిక్ గా సినిమా కోసం వర్క్ చేశారు. ఇప్పుడు ప్రమోషన్స్ లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు. హరిహర వీరమల్లు తర్వాత రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా ఓజీ. పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో బిగ్ హిట్ లేని ప్రియాంక ఓజీతో ఆ కళ నెరవేరుతుందని ఆశపడుతున్నారు. పవన్ లైనప్ లో ఉన్న మరో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రెజెంట్ మంచి ఫామ్ లో ఉన్న ఈ బ్యూటీ స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవ్వాలంటే టాప్ స్టార్స్ కు జోడీగా కనిపించాలి. ఇప్పటికే గుంటూరు కారంలో మహేష్ కు జోడీగా నటించిన శ్రీలీల ఇప్పుడు పవన్ సినిమాతో టాప్ లీగ్ లో ప్లేస్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరూ సెప్టెంబర్ 25న జరగబోయే హీరోల క్లాష్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ అంతకన్నా ముందే అదే నెలలో 2 టాప్ హీరోయిన్ల మధ్య కూడా బిగ్ ఫైట్ జరగనుంది. 2 క్రేజీ లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఒకే డేట్ కు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఏంటా మూవీస్ అనుకుంటున్నారా? హావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. అనుష్క లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటి. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా ఈ పాటికి రిలీజ్ కావాల్సి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో డిలే అవుతూ వస్తుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఘాటి సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ డేట్ కు ఏ సినిమా రిలీజ్ లేదు కాబట్టి ఘాటి రిలీజ్ కు అదే పర్ఫెక్ట్ టైం అని ఫీల్ అవుతున్నారు. అనుష్క ఘాటి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న అదే డేట్ కు ది గర్ల్ ఫ్రెండ్ గా వచ్చే ఆలోచనలో ఉన్నారంట రష్మిక మందన. ఇప్పటికే ఆలస్యమైన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలన్నది యూనిట్ ప్లాన్. ఒకే డేట్ కు 2 లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అది కూడా 2 టాప్ బ్యూటీస్ నటించిన సినిమాలు రిలీజ్ కు ప్లాన్ చేస్తూ ఉండటంతో సెప్టెంబర్ 5 మీద కూడా ఫోకస్ పెరిగింది. నిజంగానే ఈ అందాల భామలు క్లాష్ కు రెడీ అవుతారా, లేదంటే కాంప్రమైజ్ అవుతారా? ఒక్కో సినిమాతో తన రికార్డులు తానే బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్న రాజమౌళి తన ఫేవరెట్ సినిమా విషయంలో మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేసిన జక్కన్న తన ఫేవరెట్ చాయిస్ మాత్రం ఆ హీరోలతో చేసిన ఏ సినిమా కాదంటున్నారు. మరి జక్కన్న మెచ్చిన మూవీ ఏంటి? తను చేసిన సినిమాలో రాజమౌళి బెస్ట్ మూవీ ఏదై ఉందనుకుంటున్నారు? ఆస్కార్ సాధించింది కాబట్టి, RRR, పాన్ ఇండియా గేట్స్ ఓపెన్ చేసింది కాబట్టి బాహుబలి లాంటి సినిమాలు ఉండవచ్చని అనుకుంటాం. లేదంటే తన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నంబర్ 1, ఫస్ట్ బ్లాక్ బస్టర్ సింహాద్రి పేరు చెబుతారు అనుకుంటాం. కానీ జక్కన్న మాత్రం ఈ అంచనాలను తారుమారు చేశారు. జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న జక్కన్న తన ఫిల్మోగ్రఫీలో తన బెస్ట్ మూవీ ఏంటో రివీల్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన రాజమౌళికి ఎంతో నచ్చిన సినిమా ఈగ. అప్పటి వరకు తెలుగు తెర మీద ఎవరు చేయని ప్రయోగం, ఓ ఇన్సెక్ట్ ను హీరోగా పెట్టి సినిమా తీసి హిట్ కొట్టారు రాజమౌళి. అందుకే ఆ మూవీనే తన బెస్ట్ అంటుంటారు. తన కెరియర్ లోనే కాదు, తెలుగు సినిమా హిస్టరీలో అతి పెద్ద ప్రయోగం కాబట్టి ఆ సినిమా తన బెస్ట్ అంటుంటారు జక్కన్న. అంతేకాదు, ప్రెజెంట్ రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్స్ కు ఇన్స్పిరేషన్ కూడా ఈగా మేకింగ్ ద్వారానే వచ్చింది. అందుకే ఆ సినిమా బెస్ట్ అంటూ ఓపెన్ అయ్యారు. జక్కన్న ఈగా సినిమా తన బెస్ట్ అని చెప్పడం వెనుక మరో రీజన్ కూడా ఉంది. టాప్ స్టార్స్ తో చేసిన సినిమాలో ఏ మూవీ పేరు చెప్పినా మిగతా వాళ్ళు హర్ట్ అవుతారు. అందుకే ఈగా హీరోగా కనిపించిన సినిమా పేరు చెప్పి ఎవరు హర్ట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye-bye. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్. కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.